జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో రోహిణి కూడా ఒకరు. ఇక ఈమె పేరు వినగానే ఫస్ట్ మన ఫేస్లో స్మైల్ వస్తుంది. ఎందుకంటే తన నటనతో, కామెడీ టైమింగ్స్తో అంతలా ఆకట్టుకుంది రోహిణి. ఈమె కెరీర్ స్టార్టింగ్లో సీరియల్స్ నటించి మెప్పించింది. కానీ అనుకున్నంత పాపులారిటీ అయితే రాలేదు. తర్వాత జబర్దస్త్లో ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ క్రమంలోనే బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్ళే అవకాశాన్ని సంపాదించుకుంది. దీంతో మరింత క్రేజ్ వచ్చింది. ఇలా ఓ పక్క పలు షోలు, మరో పక్క వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ చాలా స్టైలిష్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది రోహిణి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిణి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అందులో భాగంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో అవకాశాల కోసం చాలామంది దగ్గరకు వెళ్ళినప్పుడు తనతో అసభ్యకరంగా మాట్లాడారని, ముఖ్యంగా కమిట్మెంట్ గురించి ఎక్కువగా అడిగేవారని, తనలో ఉన్న టాలెంట్ని గుర్తించక ఇలాంటివన్నీ అడగడంతో చాలా బాధపడేదాన్ని అంటూ రోహిణి తెలియజేసింది. అంతేకాకుండా తన తండ్రి లాంటి వ్యక్తి కదా అంటూ ఒక ఆడిషన్కి వెళ్ళగా నీకు అవకాశం ఇస్తే నాకేంటి అని అడిగారని, దీంతో అక్కడికక్కడే ఒక సినిమాని రిజెక్ట్ చేశానని తెలియజేసింది. ఇలా తన కెరీర్లో ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయని, కానీ ఎలాంటి తప్పుడు మార్గం వైపుకు తాను వెళ్ళలేదని, తన టాలెంట్ని నమ్ముకొని ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉన్నానని, ఈ జీవితం తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని, ప్రెజెంట్ తాను జీవితంలో పెద్దగా గోల్స్ అంటూ ఏమీ పెట్టుకోలేదంటూ చెప్పుకొచ్చింది రోహిణి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.